అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో రోగులకు అస్వస్థత. రాత్రి జ్వరాలతో వాంతులతో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన 32 మందిలో 4 సంవత్సరాల వయసున్న 8 మంది పిల్లలున్నారు. ఇంజెక్షన్ సెలైన్ పెట్టిన తర్వాత అస్వస్థత. ఇంజెక్షన్ రియాక్షనే కారణమంటున్న డాక్టర్లు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి 23 మందిని తరలించిన డాక్టర్లు. ఇక్కడే అందరూ సెట్ అయిపోయారు. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత చనిపోయినది కూడా వచ్చింది. దాని వెంటనే మేము ఇంకా పెద్ద హాస్పిటల్కి పెద్ద టీం అలర్ట్ చేయాలని అనకాపల్లి రిఫర్ చేశాము. మాది అసరాయ మండలం సార్. నా పేరు వైపన్ సంజీవ్. మా మనవడికి బాగోలేదనేసి నక్కపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తొలి రోజు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే రాత్రి 1 గంట అప్పుడు జ్వరం వస్తే జ్వరం మీద ఏముందంటే టెంపరేచర్ పెరిగిపోయి విరేషనల్ అయిపోతే నక్కపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఉదయం వరకు 2 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. 2 రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 3వ రోజు మళ్ళీ మామూలుగా సాయంత్రం 6ంటికి సిస్టర్ అందరూ కలిసి రౌండ్స్కి వచ్చి ఇంజెక్షన్ చేశారు సార్. ఇంజెక్షన్ చేసిన ఒక 5 నిమిషాలకి పిల్లలకి టెంపరేచర్ పెరిగిపోయి వణుకు వంతులు వచ్చి భయాందోళనతో మేము అందరమీ కూడా పిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మన ఉప్మాక ఎంపీడీసీ గారు ఎర్రబాబు గారు వచ్చి ఆయన మమ్మల్ని అందరినీ కూడా అంబులెన్స్ మీద ఇక్కడ అనకాపల్లి హాస్పిటల్కి తరలించడం జరిగింది. రాత్రి ట్రీట్మెంట్ జరిగింది. పిల్లలకి కొద్దిగా కొంచెం బాగుంది సార్. ఇది ఉప్మాక పాపకు బాగాలేదని 11 గంటలు తీసుకొచ్చాను. మేడం టెస్టులు చేయించాక అన్ని టెస్టులు చేయించమంది. బాడీ టెస్టులు కూడా చేయమంది. అంటే తక్కువగా ఉంది అన్నారు. అంటే రక్త కణాలు కూడా తక్కువగా ఉన్నాయి, బ్లడ్ తక్కువగా ఉందన్నారు. తక్కువగా ఉందంటే ఆలోచించాం, వండివా వద్దా అన్నట్టుగానే. వండేయాలి అన్నారు. అంటే ఉన్నాం. నైట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. నైటు టిఫిన్ కూడా తిన్నది. 8 గంటలకల్లా అవర్ కూడా పట్టాం. ఆ తర్వాత ఇంజక్షన్లు చేసింది మేడం. చేసిన వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అంటున్నారు. వాంతులు అయిపోయి బాడీ అంతా చల్లబడిపోయింది. ఎమర్జెన్సీ కార్ ఉంటుంది కదా, రప్పించారు, తీసుకొచ్చు పర్లేదన్నారు. బాగానే ఉంది. రాత్రి మాకు ఫైర్ ఆఫీషియల్స్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. నక్కపల్లి సిహెచ్సి నుంచి రియాక్షన్ కేసెస్ వచ్చాయి చాలామందికి పిల్లలకి. అందరూ రెడీగా ఉండండి, ఎస్ఎంసియు పీడియాట్రిక్ వారు రెడీగా పెట్టండి, వీలైనన్ని పెట్టండి అన్నారు. తీరా కేసెస్ ఏమో వితిన్ 10 minutes గ్యాప్లో ఒక 23 కేసులు వచ్చాయి టోటల్గాను పిల్లలతో కలిపి. అందరికీ ఫీవరును వణుకులాగా రైగర్స్ అలా వచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అలాగ అయింది అని చెప్పారు అక్కడ. మేము వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా పెట్టాము. ఇప్పటికే అందరూ కోలుకున్నారు. ఒక పేషెంట్ మాత్రం కేజీహెచ్ పంపించడం జరిగింది. అతను కూడా కనుక్కుంటే అతను కూడా సేఫ్గా ఉన్నాడు, బాగానే ఉన్నారు అని చెప్పారు. మాది నక్కపల్లి అండి. నా పేరు రామకృష్ణ. నిన్న ఉదయం మా అబ్బాయిని నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేసి మీ అబ్బాయికి బ్లడ్ తక్కువ ఉంది, వైట్ కణాలు డౌన్గా ఉన్నాయి, జాయిన్ చేయమని అక్కడ డాక్టర్గా చెప్తే మేము జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత బాబు జాయిన్ చేసిన దానికి నైట్ వరకు బాగున్నాడు. ఆ మొత్తానికి సిప్ ఎక్కి దేనికి 7:30-8 గంటల ప్రాంతంలో రోడ్స్కి వచ్చిన మేడం కానీ ఉండే నర్స్ కానీ వచ్చి ఒకరికి ఇంజక్షన్ చేసుకుంటూ వెళ్ళారండి. ఇంజక్షన్ చేసుకుంటూ ఇలాగానే మా పక్క బెడ్లో ఉన్న ఆయనకి వాంతి అయిందండి. వాంతి అయిన తర్వాత ఏంటి ఇలా వాంతి అవుతుందని చూసేసరికి ఆ పక్కన ఇంకొకరికి బాగాలేదు. ఆ పక్కలో కూడా వణికెత్తిపోతుంటే ఆ పక్కన ఇంకొకరు కూడా వణికెత్తిపోతున్నారు. ఏదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందనేసి నేనే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దుప్పటి కప్పుకొని తీసుకొస్తానండి బయటికి. నేను తీసుకొచ్చిన వెంటనే మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగిందండి. మా అబ్బాయిని ఇలా తీసుకొచ్చిన 5 నిమిషాల్లో మా అబ్బాయి కూడా పలస పడిపోయి అలాగే వణుకు కూడా స్టార్ట్ అయిపోయింది.
అప్పుడు 108 ఫోన్ చేసి అన్నకాయపల్లి తీసుకురావడం జరిగిందండి.